కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి రథోత్సవం స్వామి వేడుకల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో జాతర సమయంలో చలువ పందిర్లు వేయడానికి ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు ఖర్చు అయ్యేది అని ఈటల అన్నారు. కానీ ఇప్పుడు జాతర సహకారంతో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శాశ్వత షెడ్డును ఏర్పాటు చేశామన్నారు. నిరుపేదలు శుభకార్యాలు చేసుకోవడానికి ఆ షెడ్లు ఉపయోగపడుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో ఆ ఆలయాన్ని భద్రాచలం తరహాలో అభివృద్ధి చేస్తామని ఈటల హామీ ఇచ్చారు. ఇల్లందకుంట దేవాలయం స్వయంభుగా లక్షలాది మంది ప్రజానికం ప్రతి సంవత్సరం శ్రీరాముడు కళ్యాణంతో పాటుగా 9 రోజుల పాటు కార్యక్రమం నిర్వహించి చివరి రోజైనటువంటి ఈరోజు రథయాత్ర జరుగుతూ ఉంటుంది. ఈ యాత్రలో లక్షల మంది భక్తులు పాల్గొని శ్రీరాముని కళ్యాణంతో పాటుగా లోక కళ్యాణం జరగాలని చెప్పి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటాం. నేను 25 సంవత్సరాలుగా ఈ ఆలయంతో ఈ ప్రాంతంతో నాకు అనుబంధం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం తడకలు వేసి ఇక్కడ కళ్యాణం నిర్వహించాలంటే లక్షల రూపాయలు కావాలి. కాబట్టి ఈ ఆలయానికి అంత ఆదాయం లేకపోవడం వల్ల పర్మనెంట్గా మళ్ళీ తడకల షెడ్ లేకుండా పర్మనెంట్గా షెడ్ చేసుకున్నాం. దాంతో కళ్యాణంతో పాటుగా సంవత్సరం తరబడి ప్రతి సంవత్సరం మొత్తం పేదవాళ్ళు పెళ్లి చేస్తున్నట్టు అండగా ఇక్కడ నిలిచిపోతా ఉన్నారు.